హైదరాబాద్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. బడ్జెట్ కేటాయింపు, నీటి వాటాలపై చర్చించారు. కృష్ణా నదీ జలాల మళ్లింపుపై చర్చించామన్నారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. ట్రిబ్యునల్ ఆధారంగా నీటి వాటాలుంటాయని చెప్పారు. 66, 34 వాటాలను అప్పట్లో ఒక్క ఏడాది కోసమే ఒప్పుకున్నట్లు చెప్పారు. 79, 21 వాటాలను కేటాయించాలనేదే తమ డిమాండ్ అన్నారు రాహుల్ బొజ్జా. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు చైర్మన్ ఒప్పుకున్నారని చెప్పారు. కృష్ణా నీళ్లు అవుట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయని తెలియడానికి 11 ప్రాంతాల్లో టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు రాహుల్ బొజ్జా. రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ చాలా డిస్కస్ అయినాయి. బట్ మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ మీద దేర్ వర్ 3-4 ఇంపార్టెంట్ ఇష్యూస్ అవి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి ఆబ్వియస్లీ డైవర్షన్ ఆఫ్ కృష్ణా బేసిన్ వాటర్ టు అవుట్ బేసిన్ రిక్వైర్మెంట్స్. సో మనము వీ బీన్ సీయింగ్ కృష్ణా బేసిన్ వాటర్ని అవుట్ బేసిన్ రిక్వైర్మెంట్స్ కోసము ఓన్లీ చెన్నై వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం మనము ఫస్ట్ ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే ఇట్ వాజ్ వెరీ క్లియర్ దట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్కి దాన్ని వాడకూడదు అని. బట్ ఎనీవే అవుట్ బేసిన్ డైవర్షన్ జరుగుతూ ఉండింది. దాన్ని కృష్ణా డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కూడా దాన్ని మనం మెన్షన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇష్యూ వాజ్ డైవర్షన్ ఆఫ్ కృష్ణా బేసిన్ వాటర్ టు అవుట్ బేసిన్ రిక్వైర్మెంట్స్. దాని తర్వాత లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 66-34 ఏదైతే ఒక 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగే ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు వీ రిజిస్టర్డ్ ప్రొటెస్ట్ దట్ 66-34 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 71-29 అని మనము ట్రిబ్యునల్లో కంటెస్ట్ చేస్తున్నాము. అండ్ జలశక్తి మినిస్ట్రీకి కూడా రాసాము మనము 71-29 ఇస్ అవర్ రైట్ బికాస్ ఆఫ్ మన క్యాచ్మెంట్ ఏరియా, మన బేసిన్ రిక్వైర్మెంట్స్. బట్ అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాం.